హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇక్కడ వచ్చేసి మేము ఊటీ బోట్ హౌస్కి అయితే వచ్చాము. ఊటీ లేక్ దగ్గర అనమాట. మీరు ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ ప్లేస్ తప్పకుండా చూడాల్సిందే. ఇదే అనమాట ఊటీ బోట్ హౌస్ ఎంట్రన్స్. ఇక్కడ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిసి మంచి టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్ అనమాట. ఇక్కడ పెడల్ బోట్స్ ఉంటాయన్నమాట. ఇద్దరికి లేదా నలుగురు కోసం అయితే ఉంటాయి. రో బోట్స్, మోటార్ లాంచ్ బోట్స్ అనమాట. అంటే ఒక 10 మెంబర్స్ అలా వెళ్తుంటారు కదా, సో లేక్ చుట్టూ కూడా తీసుకెళ్తారు. ఈ టికెట్ రేట్స్ కూడా 100 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు అయితే ఉంటాయన్నమాట. అంటే బోట్ టైప్ని బట్టి టైంని బట్టి కూడా రేట్స్ అయితే చేంజ్ అవుతుంటాయి. మేమైతే ఇక్కడ పెడల్ బోట్ తీసుకున్నాము. ఇక ఇక్కడైతే మేము లైఫ్ జాకెట్స్ వేసుకొని ఇంకా బోట్ అయితే ఎక్కేసాము. ఇంకా మా వారు మా పెద్దోడు ఇద్దరు కలిసి ఆ పెడలింగ్ అయితే చేస్తున్నారనమాట. ఫస్ట్లో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా 2 నిమిషాలు చేసామంటే అది అలవాటైపోతుంది. ఇంకా ఇద్దరు పెడల్ చేస్తే ఈజీగా ముందుకైతే వెళ్తుంది అనమాట. ఎలాగో మా పెద్దోడికైతే ఇలాంటివన్నీ ఇష్టం అనమాట. సో ఇంకా వాడే చేస్తున్నాడు. మేమైతే ఇక్కడికి ఈవినింగ్ అయితే వచ్చాము. చూడండి ఎంత బాగుందో అసలు. ఆ లొకేషన్ అది చూస్తుంటే నిజంగా చాలా బాగుంది. ఆ కొండల మధ్యలో ఆ పచ్చదనము, ఆ సన్ రైస్ అవి పడుతూ ఉంటే నిజంగా చాలా బాగుంది అనమాట వ్యూ అయితే. ఇక్కడ మా చిన్నోడైతే అలిగాడు పెడలింగ్ చేయించలేదని. ఎలా కూర్చున్నాడో చూడండి బుంగమూత వేసుకొని. ఈ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మేమైతే ఇంకా ఈ బోట్లో అలా లేక్ చివరి వరకు అయితే వెళ్ళేసి అయితే వచ్చాము. భలే ఉందండి అసలు ప్లేస్లో. ఇంకా ఈవినింగ్ టైం కదా, ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉందన్నమాట. అలాగే ఇక్కడ కిడ్స్ పార్క్, టాయ్ ట్రైన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మేము బోటింగ్ అది చేశాక ఇంకా స్నాక్స్ అవి తినేసి ఇంక ఇక్కడ 7D సినిమాకి అయితే వచ్చాము. మేమైతే ఈ బోటింగ్ని చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇదన్నమాట ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.